వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు లెగ్లో లెగ్ లెగ్ ఫ్రై చేసుకుంటున్నాను. ముందుగా నేను 4 లెగ్గలు తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. దీనికి 4 గీతల్లాగా ఘాట్లలాగా పెట్టుకోవాలి. చాకుతోను ఇలాగ 4 ఘాట్లలాగా పెట్టుకోవాలి. మొత్తం అన్నిటికీ కలిపి పెట్టుకోవాలి. పువ్వు 1, దాల్చిన చెక్క ముక్క చిన్నది, మిరియాలు 10-12, యాలక్కాయలు 2 తీసుకోవాలి. ఈ స్పూన్తో 1 స్పూన్నర ధనియాలు తీసుకోవాలి. ఇవన్నీ మొత్తం వేపుకోవాలి. దోరగా వచ్చేలాగా వేపుకోవాలి. పొయ్యి వెలిగించుకొని బాణీ పెట్టుకోవాలి. బాణీ పెట్టుకున్నాక మసాలా దినుసులన్నీ వేసుకొని వేపుకోవాలి. దోరగా వేపుకోవాలి. ఈ సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. వేగినాయో లేదో తెలియాలంటే సువాసనతో బట్టి వేగినాయో లేదో అన్నది తెలుసుకోవచ్చు. ఇలాగ దోరగా వేగేలాగా వేపుకోవాలి. ఈ వేగిపోయినాయి స్టవ్ బంద్ చేసేసుకొని ఒక పళ్ళెంలో తీసుకోవాలి. ఈ చల్లారిచ్చాక మిక్సీ చేసుకోవాలి. కారం 1 స్పూన్ వేసుకోవాలి. ఈ స్పూన్తో 1 స్పూన్ కారం వేసుకోవాలి. కాకపోతే నేను దీంతోనూ 2 స్పూన్లు వేసాను. అర స్పూన్ పసుపు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి 1 స్పూన్నర, నేను దీంట్లోనే ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను. నిమ్మరసం, ఈ చెక్కతో 1 చెక్క నిమ్మరసం పిండుకోవాలి. టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాను. ఇవన్నీ కలిపి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మ్యాగ్నింగ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. ఈ గరిటెతో 1 గరిటె ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఇలా బాగా కలుపుకున్నాక ఒక మూత పెట్టుకొని 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాలు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. నీట్ చేసుకున్నాక పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ కాగాక ఎన్ని పడతాయో అన్ని వేసుకోవాలి. ఇది ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ చికెన్ ఫ్రై 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ముందుగా మసాలా అన్నీ పట్టించేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని చేసుకొని వేయించుకుంటే 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. సింపుల్గా ఈజీగా తయారు చేయొచ్చు. ఇది కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇది సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒకసారి తిప్పుకోవాలి.
ప్లీజ్ ఒక లైక్ చేయండి.